నిన్ను నువ్వు మార్చుకుంటే నీ చుట్టూ ప్రపంచమే మారుతుంది. అవకాశాలు ఎదురు రావు. నువ్వే వాటి కోసం తయారవ్వాలి. ప్రతి ఓటమి ఓ కొత్త అవకాశం. అది దాగిన విజయం కథ. తల వంచి బతకడంలో కంటే తలెత్తి ఓడిపోవటంలో గౌరవం ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చిన్న మార్పు నీ జీవితాన్ని పెద్దదిగా మార్చే ఓ దారి. గెలుపు ఎంతకాలం పట్టిందో ముఖ్యం కాదు, నువ్వు ఆ దిశలో నడిచావా లేదా అనేదే ముఖ్యం. ఆలోచనలే జీవితాన్ని నడిపిస్తాయి. వాటిని మారుస్తే నీ దారే మారుతుంది. ఎవరూ నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు. సంఘర్షణ లేనిదే గొప్ప వ్యక్తిత్వం రూపుదిద్దుకోదు. ప్రతి ఉదయం ఓ కొత్త అవకాశం. నిన్న నువ్వు దారి తప్పినా కూడా ఈరోజు దాన్ని సరిచేసుకో. ఎదురైన ప్రతిసారి వెనక్కి తగ్గితే గమ్యం ఎన్నటికీ ముందుకు రాదు. ప్రయత్నించడమే ఓ విజయం. ఎందుకంటే చాలామంది మొదలెట్టేందుకే వెనకడుగు వేస్తారు. ఆలోచనలు శక్తివంతమైనవే. అవి నీ భవిష్యత్తుని తీర్చిదిద్దగలవు. ఇవాల్టి బాధే రేపటి విజయానికి బలమైన పునాది. విఫలత ఎప్పటికీ చివరి పేజీ కాదు, అది కొత్త అధ్యయనానికి ఆరంభం మాత్రమే. తీర్మానం తీసుకునే సమయంలో ఓసారి ఆలోచించు, కానీ తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకు. నువ్వు చేసే ప్రతి చిన్న పని నీ భవిష్యత్తును నిర్మించే ఒక ఇటుక. స్వప్నాలను చూసేవారు చాలామందే ఉంటారు, వాటిని సాధించేవారు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. నిన్నటి తప్పుల మీద కాదు, నేటి నిర్ణయాల మీద నీ రేపటి జీవితం ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నిన్ను అవమానపరచొచ్చు, కానీ నిన్ను నువ్వు ఎప్పుడూ గౌరవించుకుంటూ ఉండు. నువ్వు ఏమైపోతావో అనుకునే కంటే నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావో ముఖ్యం. సమయం వృధా చేస్తే అది నీ జీవితాన్ని వృధా చేసినట్టే. ప్రతి నిమిషం విలువైనదే. బలం దేహంలో ఉండకపోయినా పర్వాలేదు, మానసిక బలం ఉన్నప్పుడే నిజమైన విజేత అవుతావు. కష్టపడే మనిషిని ఎవడూ ఆపలేడు, ఎందుకంటే అతనికి విజయం తప్పనిసరి. పరిస్థితులు మన చేతిలో ఉండకపోయినా స్పందన మన చేతిలోనే ఉంటుంది. విజయం ఓ మంత్రం కాదు, అది ఓ ప్రణాళిక మరియు పట్టుదల యొక్క ఫలితం. భయపడకు, ఎందుకంటే బలహీనతలను దాటేవారే బలవంతులు అవుతారు. తప్పులు జరిగితే నేర్చుకో, ఎందుకంటే సత్యాన్ని నేర్పే గొప్ప గురువు అది. నిన్ను ఎవరు గుర్తించకపోతే బాధపడకు. నీ పని అద్భుతంగా చేస్తే వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. పని చెప్పుకోవడం కాదు, పని చెప్పేలా చేయడం నేర్చుకో. నువ్వు పడిన కష్టం ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఆ ఫలితం మాట్లాడుతుంది. ఆలస్యం చేసిన అవకాశాలు తిరిగి రావు, అందుకే ప్రతి నిమిషాన్ని బంగారంలా వాడుకో. తక్కువ నమ్మిన వాళ్ళే ఎక్కువ ఆశ్చర్యపోతారు నీ విజయం చూసి. ప్రతిసారి పడిపోవడంలో తప్పు లేదు, కానీ అదే స్థలంలో మళ్ళీ పడిపోవడం తప్పు. మాటల కంటే మౌనం బలమైనది, ఎందుకంటే అది మనం ఎలా బతుకుతున్నామో చూపిస్తుంది. సమయం మారిపోతూ ఉంటుంది, కానీ నువ్వు మారకపోతే అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవడం నుంచే నిజమైన ఓటమి మొదలవుతుంది. ప్రతి పెద్ద మార్పు చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది. నిన్ను ఎవరూ చూస్తూ లేరని అనిపించినప్పుడు గమనించు, దేవుడు చూస్తున్నాడు. వేళల కోసం ఎదురు చూడవద్దు, నీకు కావలసిన ఆ అవకాశం నువ్వే సృష్టించుకో. ఓటమి నిజంగా ఓటమి కాదు, మనం ఆగిపోయినప్పుడే ఓటమి మొదలవుతుంది. అవమానాలు ఎదురైన ప్రతిసారి నీ లోపలి సత్తాను గుర్తు తెచ్చుకో. నీ లక్ష్యం చిన్నదే అయినా నీ ప్రయత్నం గొప్పగా ఉండాలి.